మంగా మంగా నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నేను దేవీపురం వెళ్తాను. ఈ కండిషన్లో ఎందుకు మేడం? వెళ్ళాలి చారి గారు. ఎందుకు వెళ్ళాలి మంగా? ఎందుకంటే మీరంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో నాకు తెలియాలి. ఏం లేదమ్మా, మేమేమీ దాచలేదు. నాపై ఒట్టేసి చెప్పండి జేజీ. మీరు నాతో ఏదో చెప్పాలనుకుని చెప్పకుండా ఆగిపోయారు. అదేం లేదమ్మా, నీ డెలివరీ గురించి బామ్మ బెంగపడుతున్నారు. అబద్ధం అత్తయ్య, అంతకు మించి ఏదో ఉంది. ఏం లేదు మంగా. సరే, నాపై ప్రమాణం చేసి చెప్పమ్మా. మీరు చెబుతారా? దేవీపురం వెళ్ళి నన్నే తెలుసుకోమంటారా? నువ్వు దేవీపురం వెళ్ళకూడదమ్మా. ఎందుకు వెళ్ళకూడదు? అక్కడ ఏముంది జేజీ? ఏదో ఉంది మేడం. మీరు ఆ ఊరు వెళ్ళిన ప్రతిసారి ఏదో ప్రమాదం జరుగుతూనే ఉంది. అదేంటో నేను తెలుసుకోవాలి. అక్కర్లేదు మంగా, నువ్వు కడుపుతో ఉన్నావు. ఇప్పుడు అవన్నీ ఆలోచించుకో. ఆ కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలి కదమ్మా. నా భర్త క్షేమంగా ఉండాలి కదా. వీళ్ళకేమైనా అయితే నేను బ్రతకలేను. మంగా, వీళ్ళ కోసం నేను వెళ్ళాలి. నేను వెళ్తున్నాను. ఆగమ్మా, ఎవ్వరికి ఏమీ కాదు. ఇప్పుడు జరిగిందేంటి జేజీ? ఇక ముందు జరగబోయేదేంటి? మీరు చెప్పకపోతే ఆ స్వామీజీ చెప్పరా? వద్దు మంగా, నువ్వు వెళ్ళకు. నన్నెవరైనా ఆపితే నేను చచ్చినంత ఒట్టే. మేడం, ఎవరు ఆపినా ఒట్టే. మంగా మంగా మంగా, ఇలా వచ్చావేంటి తల్లి? స్వామితో మాట్లాడాలి శాస్త్రి గారు.
నమస్కారం స్వామి. స్వామి, తను ఏం జరుగుతుంది స్వామి? మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన మా కుటుంబ పెద్ద మా జేజీ దేనికో భయపడుతూ నీరసించి మంచం పట్టింది. మా కన్నీళ్లు తుడవాల్సిన మా అమ్మ కారణం చెప్పకుండా ఏకధాటిగా ఏడుస్తోంది. ఈ గుడికి వస్తుంటే మా కారుకి ఎద్దు అడ్డుగా వచ్చింది. ప్రమాదం జరిగింది. నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు. ఏ కష్టం వస్తుందోనని నా కుటుంబం నేను కంగారు పడుతున్నాం. మా క్షేమం కోసం హోమం చేస్తే అది ఆగిపోయింది. మా ఇంటి దీపం ఆరిపోతుందని మీరు చెప్పారంట. ఈ ఊరికి మేము వచ్చిన ప్రతిసారి ఏదో కీడు జరుగుతోంది. ఎందుకు స్వామి? ఎవరికి ఆపద రాబోతోంది? నా భర్తకేమీ కాదు కదా? చెప్పండి స్వామి, చెప్పండి. నువ్వు తెలుసుకునే ప్రయోజనం లేదమ్మా. పరిస్థితి చేయి దాటిపోయింది. ఏ పరిస్థితి స్వామి? నా పసుపు కుంకాలకేమీ కాదు కదా? నీ భర్త పూర్ణాయుష్కుడమ్మా. నేను చెబుతుంది నీ గురించి. నా గురించా? నాకేమవుతుంది స్వామి? రాబోతున్న ఆపద నీకేనమ్మా. ప్రమాదంలో ఉంది నువ్వే. ఏంటా ప్రమాదం స్వామి? ఏమిటా ఆపద? చెప్పండి స్వామి. స్వామి, తప్పదు చలమయ్యా, సమయం వచ్చింది. తను చిన్నపిల్ల స్వామి, కడుపుతో ఉంది. తనకు తెలియాలి. ఇంతకుముందు కోడళ్ళకి తెలియదు కదా స్వామి? అదే విధి. ఈమె నుదిటి రాతలో అంతిమ గడియల గురించి తెలుసుకుంటుందని రాసి ఉంది. మీరేమంటున్నారు స్వామి? నన్ను క్షమించు తల్లి. నీకిలా చెప్పాల్సి వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. కానీ నీకు చెప్పమని విధి నన్ను ఆజ్ఞాపిస్తుంది. ఇది దైవకార్యంగా భావించి చెప్తున్నాను. శుభం భూయాత్ అంటూ ఎప్పుడూ లోక కళ్యాణం కోరుకునే మేము మొదటిసారి ఒక విపత్తు గురించి
నోరు విప్పుతున్నావు. నువ్వు చేసుకున్న కళ్యాణమే నీకు కైవల్యం అయిందమ్మా. నువ్వు కట్టించుకున్న పసుపు తాడు నీకు ఉరితాడయింది. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విదితం, రహస్యాలకి అన్నిటికున్నది సాక్ష్యం. ఏమంటున్నారు స్వామి? నీ మెట్టినింటి వంశం తరాల నాడు ఒక తప్పు చేసింది. శిక్షగా శాపాన్ని మూటగట్టుకుంది. ఆ శాపం ప్రతి తరంలో ఓ ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. అలా మొదలైన శాపానికి ప్రతి తరంలో మొదటి కోడలు సమిదయింది. ఈ తరంలో నువ్వు. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. సతీ వియోగంతో శోకదగ్ధమైన సద్బ్రాహ్మణుడు పెట్టిన శాపం అది. బ్రహ్మాస్త్రంలా తిరుగులేనిది. బ్రహ్మ రుద్రాదులు కూడా ఆపలేనిది. ఏ తరంలో కూడా అంతం లేనిది. ఈ విషయం తెలిసే మీ కుటుంబ పెద్ద భయపడుతోంది. మీ అమ్మ ఏడుస్తోంది. శాపాన్ని ఆపటానికి హోమం చేసిన నిరుపయోగం అయింది. హోమం మధ్యలోనే ఆగిపోయింది. రాబోతున్న ప్రమాదాన్ని సూచిస్తూ నీకు నంది ఎదురైంది. నువ్వు ఈ నేలపై అడుగుపెట్టిన ప్రతిసారి నీకు అశుభమే జరిగింది. ఇక్కడే నీ ఆయువు తీరుతుందనడానికి సంకేతం. నీ ఆయుష్ ఇక 2 రోజులేనమ్మా. ఆ పైన నువ్వు శాపానికి వశం అవుతావు. నీ మరణ శాసనం లిఖించబడింది. అమ్మా, ఇది ఇది
ఇది నిజమేనమ్మా? నిజమే మంగ. నేను చనిపోతానమ్మా. ఇదంతా నా వల్లే మంగ. నీ కన్న తల్లిని తలరాత రాసింది. నేనే నీ మరణ శాసనం రాశాను. నిత్యకి జైకి ఎంగేజ్మెంట్ అయిన వెంటనే నాకు శాపం గురించి తెలిసింది. ఎలాగైనా పెళ్ళని ఆపాలి అనుకున్నాను. జయ్యే కావాలని నిత్య పట్టుబట్టింది. జై కూడా నిత్యని కావాలనుకున్నాడు. ఆ సమయంలోనే నువ్వొచ్చావు. నిత్య పోలికలతో ఉన్న నిన్ను చూసి స్వార్థంతో నిత్య స్థానంలోకి పంపించాను. శాపంతో నువ్వు చనిపోతే జైతో నిత్య సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాను. నువ్వు కూడా నా బిడ్డవే అని తెలియక పెద్ద పెద్ద తప్పు చేశాను. నువ్వెవరో తెలిసాక సరిదిద్దుకోలేని ఈ తప్పుని ఎలా తప్పించాలో తెలియక చస్తూ బతుకుతున్నాను మంగ. నీకు ఊపిరి పోసిన నేనే నీ ఉసురు తీసుకున్నాను. ఏం చేసినా నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించు మంగ. పాపానికి అప్పచెప్పాను. శాపాన్ని ఆపడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను. ఏం చేసినా చావాగదని స్వామి చెప్తున్నారు. ప్రతి తరంలోనూ చనిపోయిన మొదటి కోడలు అందుకు సాక్ష్యం అయింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మంగ.
ఏడవద్దని చెప్పి నీ కన్నీళ్లు తుడవలేను, భయపడొద్దని. నీకు ధైర్యమో చెప్పలేను. నేను చనిపోతానని నాకు భయంగా లేదమ్మా. నేను లేకపోతే చెల్లి చనిపోయేది. నా వల్ల చెల్లి బతుకుతుందని నాకు ఆనందంగా ఉందమ్మా. ఎందుకేనేమో ఆ దేవుడు ఒకేలా ఉన్న ఇద్దరు బిడ్డల్నిచ్చాడు. ఎందుకేనేమో నీకు నన్ను 20 ఏళ్లు దూరం చేశాడు. ఎందుకేనేమోనమ్మా తిరిగి మనల్ని కలిపాడు. నేనెందుకు పుట్టాను నాకు అర్థమైందమ్మా. నా బతుకి అర్థం తెలిసింది. అమ్మా అమ్మా